నమస్తే, వెల్కమ్ టు బిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు జన విజయ కేతనం జెండా సభా ప్రాంగణంలో జనసేన టీడీపీ ప్రెస్ మీట్. పేదలు ఓవైపు ఉంటే పెత్తందారులు మరోవైపు ఉన్నారు సీఎం జగన్. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టుకు శ్రేయస్ ఎంపిక. (11,062 పోస్టులతో రేపు తెలంగాణ మెగా డిఎస్సి నోటిఫికేషన్. తెలుగు జన విజయ కేతనం జెండా సభా ప్రాంగణంలో జనసేన టీడీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. కనివిని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ ఇంత అద్భుతంగా నిర్వహించబోయే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకితమై ముందుకెళ్తున్నాం. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆర్నిషల్ కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మా నాయకులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకుండా దయచేసి సహకరించి ఈ సభను విజయవంతం జరిగే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇది ఒక జెండా పండుగ, ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో చేసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి సంకేతం, దిశానిర్దేశం ఏ విధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ పొత్తు వలన ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఇరు పార్టీల తరఫున నేను భారతదేశంలో ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే సభలు జరుపుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సభలు తప్ప తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మిగిలినటువంటి రాజకీయ పక్షాలు సభలు పెట్టుకునే అవకాశం ఈ రాష్ట్రంలో లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలుగా 5 కోట్ల మంది ప్రజలు ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక ప్రభుత్వం పరిపాలనలో ఉండేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది. ఒక ప్రాంతం నుంచో, ఒక వర్గం నుంచో, ఒక కులం నుంచో, ఒక మతం నుంచో వస్తుంది. కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు ఒక ప్రభుత్వం మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఎంత అసహించుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. పేదలు ఓవైపు ఉంటే పెత్తందారులు మరోవైపు ఉన్నారు. జగన్ గెలిస్తే పేదవాడికి న్యాయం జరుగుతుంది. సంక్షేమం కొనసాగాలంటే జగన్ సీఎంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పేదవాడు ఒకవైపున, పెత్తందారులు మరోవైపున. ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ. మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు. మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి. ఇంటికే వాలంటీర్ వస్తాడు. చిక్కటి చిరునవ్వులతో అవ్వ తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది. మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి. పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి. మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించిన ఈ ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి
కొనసాగాలంటే కేవలం జగన్ ఉంటే మాత్రమే అది సాగుతుంది, జరుగుతుంది. ఏ పథకం ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలనో ఆ సమయం దాటిపోకమునిపే ఆ రైతన్నను చేయి పట్టుకొని నడిపించే, గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బీకే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక 5 సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు ఒక పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. ఈరోజు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ దిశ యాప్లో ఫోన్ 5 సార్లు షేక్ చేసినా చాలు, లేదా SOS బటన్ నొక్కినా చాలు, 10 నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు, 10 నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు. ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట్టని చేయగలుగుతామని. మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళా పోలీస్. ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు. ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి. ఇవన్నీ కొనసాగాలి అనంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై ఆసక్తితో దేశవాళీ మ్యాచ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బీసీసీఐ భావిస్తుంది. జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలని గతంలోనే సూచించింది. అయినప్పటికీ పలువురు సీనియర్ ఆటగాళ్లు వివిధ కారణాలు చూపిస్తూ మ్యాచ్లు ఆడట్లేదు. ఈ సూచనను శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు విస్మరించారు. వారిద్దరిని కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా నుంచి బోర్డు తప్పించనుందని వార్తలొచ్చాయి. దీంతో పాటు ఖచ్చితంగా దేశవాళీ మ్యాచ్లు ఆడేలా నిబంధన తీసుకురావడంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన వారికి నగదు ప్రోత్సాహకం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ హెచ్చరికతో ఆటగాళ్లు దారికి వస్తున్నారు. వెన్నుగాయం కారణంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ కు దూరమైన శ్రేయస్ అయ్యర్ తాజాగా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు. శ్రేయస్ ను ముంబై జట్టుకు ఎంపిక చేశారు. వెన్నుగాయం ఫామ్ తే తంటాలు పడుతున్న శ్రేయస్ ఇంగ్లాండ్ తో చివరి 3 టెస్టులకు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ నుంచి ఇదే కారణంతో తప్పుకున్నారు. అయితే శ్రేయస్ ఫిట్ గా ఉన్నాడని జాతీయ క్రికెట్ అకాడమీ డాక్టర్ నితిన్ పటేల్ లేఖ రాయడం దుమారం రేపింది. కాగా గతేడాది దక్షిణాఫ్రికా టూర్ మధ్యలోనే తిరిగొచ్చిన కిషన్ కూడా దేశవాళీ మ్యాచ్ లో ఆడుతున్నారు. డివై పాటిల్ T20 మ్యాచ్ లో ఆర్బీఐ తరపున బరిలో దిగిన కిషన్ 12 బంతుల్లో 19 పరుగులు చేశారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. మొత్తం 11,062 ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్వేర్ రూపకల్పనకు మెరుగులు దిద్దాల్సి ఉండటంతో ఒకరోజు ఆలస్యం కానుందని అధికారులు తెలిపారు. 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్టీజీలే ఉన్నారని డిఎస్సి పై నిరుద్యోగులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వీళ్లంతా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు డిఎస్సి ప్రక్రియలో ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ రూపకల్పనపై అధికారులు మరింత దృష్టి సారించారు. నమస్తే, వెల్కమ్ టు APTS తెలుగు న్యూస్. దేవరపల్లి పంచాయతీ కార్యాలయం సమీపంలో 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే మంచినీటి బోరుకు సమర్పించి సర్పంచి కడిమి వీరకుమారి మంగళవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరకుమారి మాట్లాడుతూ దేవరపల్లిలో నానాటికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీరు అందించవలసిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాలలో 2 విడిచి 2 రోజు మంచినీరు అందించడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. శివాలయం సమీపంలో బోరు పాడైపోవడంతో ప్రత్యామ్నాయంగా పంచాయతీ నిధులతో కార్యాలయం సమీపంలో బోర్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ బోరు నిర్మాణ పూర్తయితే దేవరపల్లి గ్రామ ప్రజలకు త్రాగునీరు సమస్య ఉండదని ఆమె వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు, ఇతర కార్యక్రమాలు మరింత వేగవంతం చేస్తామని సర్పంచ్ వీరకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెలగా సాంబశివరావు, సొసైటీ అధ్యక్షుడు కవల శ్రీనివాస్, పంచాయతీ సభ్యుడు పచ్చ రామ్ గోపాల్, వైసీపీ నేతలు కడిమి రాజు, మాధవరపు వెంకటేశ్వరరావు, సిద్ది సూర్యరావు, దుగ్గిన గంగరాజు, జల్లు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
దేవరపల్లి పంచాయతీ వీరకుమారి సర్పంచ్ గారిని అలాగా బోరు పంచాయతీ దగ్గర బోరు పోవడం వల్ల మరి పంచాయతీ వల్ల మళ్ళీ బోరు వేయడం జరిగింది. దానివల్ల ప్రజలు ఏదో నీళ్ళు రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు. మరి మేము ఇవన్నీ నిధులు పెట్టి పంచాయతీ బోరు వేయవలసి చేయడం జరుగుతుంది. ఈరోజు దేవరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ నిధులు 7 లక్షల రూపాయలతో ఈరోజు శివాలయం దగ్గర ఉన్న బోర్డు పాడైపోవడం జరిగింది. పంచాయతీ నిధులు 7 లక్షలతో సర్పంచ్ కరీం కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా జలజీవన మిషన్లో కూడా 90 లక్షల రూపాయలతో పైప్ లైన్ వేయడం జరిగింది. ఈరోజు దేవరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలందరూ కూడా ఒక 4 రోజులు 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారన్న విషయం వాస్తవమే. కానీ వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో దేవరపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, అంతేకాకుండా మన ఎంపీపీ కుప్ప దుగ్గారావు గారి ఆధ్వర్యంలో మరియు మన హోమ్ మినిస్టర్ తానేటి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మంచినీళ్ళ కోసం మీరు ఎంత ఇబ్బంది పడినా కూడా మీకు మంచినీళ్ళ కోసం మీకు ఈరోజు బోరు బుచ్చిపాలెం నుంచి ఆ లైన్ కూడా దేవరపల్లి మన తలారి వెంకటరావు గారి ఇంటి వరకు కూడా ఆ లైన్ కలపడం జరిగింది. ఇప్పుడు మెరకీది తలారి వెంకటరావు గారి ఇంటి వరకు కూడా మంచినీళ్ళు పుష్కలంగా రేపు గ్రామ పంచాయతీలో మీకు అందజేస్తున్నాం. ఈరోజు దేవరపల్లి గ్రామ పంచాయతీ మీద ప్రతిదీ కూడా మీకు ఈ 2 నెలలు మీరు ఇబ్బంది పడ్డారన్న వాస్తవం కరెక్టే. కానీ పంచాయతీ మన ఎంపీపీ దుగ్గారావు గారు మరియు మన సర్పంచ్ కడిమి వీరకుమార్ గారి ఆధ్వర్యంలో మీ అందరూ కూడా మంచినీళ్ళు అందించే ఉద్దేశం మాది ఈరోజు మీకు తెలియజేస్తుంది. ఏలూరు జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఈరోజు ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో జరిగిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో పాల్గొని ఏలూరు రూరల్ మండలంలోని 631 స్వయం సహాయక సంఘాల్లోని 5,993 మంది మహిళలకు 4,94,00,000 రూపాయల ఆసరా చెక్కులను పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బాయి చౌదరి. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే ఎండిఓలు, అలాగే ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులకు, వేదిక మీద ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరు, ఇక్కడ ఎవరు నిలబడుతున్నారు మీకేమన్నా తెలుసా? ఇప్పటి వరకు కూడా వాళ్ళకి క్యాండిడేట్లు లేక వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని నేనంటే నేనని కొట్టుకునే పరిస్థితి ఆ పార్టీలో ఉంది. కానీ మన జగనన్న ఎక్కడా కూడా ఏ క్యాండిడేట్లు కూడా వెతుక్కోకుండా ప్రతి క్యాండిడేట్ కూడా ఎప్పుడో 2-3 నెలల క్రితమే ఆయన మనకి డిసైడ్ చేశారు. కాబట్టి మీరు ఒకటి ఆలోచించుకోండి, గతంకి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూసుకొని రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే ఆయన మంత్రిగా మన ముందుకు వచ్చి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చదువుకునే వ్యక్తి కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి మనకి ఏం కావాలన్నా, నిధులు ఎన్ని కావాలన్నా కూడా తీసుకొచ్చే సత్తా మన ఎమ్మెల్యే గారికి ఉంది. కాబట్టి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన నొక్కాలి. మన ఎన్నికల గుర్తు ఏంటి? అందరి చేతుల పైకి ఎత్తండి తల్లి. మన ఎన్నికల గుర్తు, మన ఎన్నికల గుర్తు. మనం దేని మీద నొక్కబోతున్నాం? ఫ్యాన్ మీద. తప్పకుండా రాధాకృష్ణ గారు, రాము గారు, శివ గారు, చైతన్య అందరూ రావాలి ఎక్కడికి. అంటే ఆ కార్డు పెట్టుకెళ్తే చాలు, మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ కార్డు ఇచ్చి వైద్యం చేయించుకోవచ్చు. ఈ గ్రామంలో కూడా ఎక్కడో అయ్యప్ప స్వామికి దర్శనానికి వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయితే వాళ్ళకు కూడా జగనన్న ప్రభుత్వం మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయటమే కాకుండా ఇప్పటికే వాళ్ళకి మళ్ళీ 4 లక్షల రూపాయలు చెక్ ఒకరికి, 3 లక్షల రూపాయలు చెక్ ఒకరికి కూడా జగనన్న మళ్ళీ పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరికి వైద్యం అందాలన్నా కూడా వైద్యాన్ని అందించడమే కాకుండా వాళ్ళకు కూడా ఈరోజు అండగా నిలబడుతున్నది మన జగనన్న ప్రభుత్వం. విద్యా వైద్యం గ్రామానికి తీసుకురావటమే కాకుండా పేదవారికి ఇళ్ల స్థలాలు. ఇందాక పెద్దలు చెప్పారు, ఈ ఊర్లో 22 ఎకరాల పొలం కొన్నాం, శ్రీపరిలో 12 ఎకరాలన్నా కొన్నా ఎంత
15 ఎకరాల ఇళ్ళ స్థలాలు ఇచ్చాము. ఆ రోజు అదేవిధంగా గుడివేకలంకలో ఇచ్చి ఉన్నాం, ప్రతికాలంకలో ఇస్తూ ఉన్నాం, పైచింతపాడు అన్ని గ్రామాల్లో దాదాపుగా చేటపర్ల కానీ అన్ని గ్రామాల్లో మొదటి విడత జాలిపూడి కానీ ఇళ్ళ స్థలాలు ఇచ్చాం. మళ్ళీ రెండో విడత ఇవ్వబోతూ ఉన్నాం. కేవలం మన నియోజకవర్గంలో 13,800 మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చాం. ఈరోజు మీ మాదేపల్లి కాలనీ లాగా 176 కాలనీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. జగనన్న కాలనీ 176 కాలనీలు. గత ప్రభుత్వంలో 1 సెంటు స్థలం కొన్నారా అని అడుగుతున్నా. ఎప్పుడన్నా కొన్నారా తల్లి? ఎవరన్నా కొని పొలం ఇచ్చినటువంటి గతంలో లేదు. అటువంటిది ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చిట్టి చివరగా అతి ముఖ్యమైనది మీకు మాట ఇచ్చాడు, బటన్ నొక్కుతూ ఉన్నాడు. అక్కడ అన్న బటన్ నొక్కటం, మీ సెల్లల్లో టిక్ టిక్ మన మెసేజ్ రావటం, బ్యాంకుల్లో డబ్బులు పట్టడం. పడతానే లేదా తండ్రి? అన్న నొక్కుతున్నాడా బటన్ లేదా? ఎన్నిసార్లు నొక్కాడు? 125 సార్లు నొక్కాడు. మనం ఎన్నిసార్లు ఎవరికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి తల్లి? మనం ఏం చేయాలి? ఎక్కడ నొక్కాలి? ఎన్నిసార్లు? విశాఖ స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ ముందు కార్మికులు ఆందోళన. బుధవారం నుండి బయోమెట్రిక్ అమలుకు నిరసనగా ఆందోళన. కార్మికులకు కనీస సౌకర్యాలు సమస్యలు పరిష్కరించి తరువాత బయోమెట్రిక్ పెట్టాలని డిమాండ్. డైరెక్టర్ పర్సనల్స్ తో చర్చలు జరిపినా ఫలించకపోవడంతో ఆందోళన. అడ్మిన్ బిల్డింగ్ వద్దకు చేరుకున్న సౌత్ ఏసీపీటీ త్రినాథ్, సిఐలు వి శ్రీనివాసరావు, ఎర్రం నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తన అనుచరులతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎంతో ఆప్యాయంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు మనమందరం కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. కమిట్మెంట్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఫీల్ అవుతున్నానన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగును నింపేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. చంద్రబాబు పవన్ కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుల అడుగులో మనమంతా అడుగు వేయాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబుల సారథ్యంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రేపు తాడేపల్లిగూడెంలో జరిగే మీటింగ్ ను మనమందరం విజయవంతం చేయాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమిలో భాగంగా సీట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి నేను నొప్పి అధికార పార్టీకి ఏమిటి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే
పరిశ్రమల్ని కాపాడుకోవడం కోసమో లేదా కొత్తగా పరిశ్రమలు స్థాపించుకోవడం కోసమో పార్టీలు మాట్లాడారు. ప్రజల కోసం, ప్రజల యొక్క స్థితిగతులు, ప్రజల యొక్క కష్టాల నష్టాలని వచ్చినప్పుడు ఆయన అండగా ఉండడం కోసమే పార్టీ మాట్లాడడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మేము కలిసిన పుస్తకాలలో కూడా ఆయన ఈ పార్టీ మాట్లాడినప్పుడు మేము కొన్ని ఏకీభవించినటువంటి రోజులు కూడా ఉన్నప్పుడు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క దగ్గర డైరెక్ట్గా నేను మన జనసేన పార్టీలో నిన్న జాయిన్ కావడం జరిగింది. మరి జనరల్గా ముందుగా నాకు కొద్దిగా ఏదైనా ప్రోగ్రాం చేస్తే దాన్ని కొద్దిగా డిఫరెంట్గా, కొద్దిగా హడావుడి అంటే అందరినీ ఇన్వాల్వ్ చేసి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటాను. వీరికైతే మన వాళ్ళు అందరినీ కూడా మన నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తూ ఉంటే అంతమందిని కూడా తీసుకెళ్ళి, ఎన్ని వేల మంది వస్తూ ఉంటే అన్ని వేల మందిని కూడా తీసుకెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. కానీ అనుకోకుండా ఎన్నికలు దగ్గరికి వచ్చేస్తున్నాయి, సమయం కూడా లేదు. నిన్న కలిసేటప్పటికి ముహూర్తం కూడా బాగుందని అనుకుంటాం. అప్పటికప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి మనల్ని తీసుకుని ఎంతో ప్రేమతో ఆయన చాలా అభిమానంగా, చాలా వాత్సల్యంగా, ఒక సొంత అన్నదమ్ములు నేను జానికి ఎలా ఉంటాము ఆ విధంగా ఆయన అంత ఆప్యాయత వ్యక్తపరిచి ఏదో ఒక పొలిటికల్, ఒక రాజకీయ సన్నివేశం అన్నట్టు కాకుండా ఒక కుటుంబపరంగా జరిగినటువంటి సన్నివేశం అన్నటువంటి విధానంగా ఆయన నన్ను పార్టీలోకి జాయిన్ చేసుకుంటే తీరు నాకు చాలా ఆనందాన్ని కలగజేసిందని సందర్భంగా తెలియపరుస్తున్నా. మా అందరికి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆంధ్ర రాష్ట్రం మీద పరిపూర్ణమైన అవగాహన ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చేయాలన్నటువంటి తపన ఉంది, చేసి చూపించాలనే దమ్ము, ధైర్యం పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఆయన అడుగు ముందుకేసినప్పుడు ఎదురు సముద్రం ఉందా లేకపోతే అగాధం ఉందా అన్నటువంటి ఆలోచన చేయకుండా తను ఆలోచన చేసే ఒక అడుగు ముందుకు వేయాలనుకున్నప్పుడు, తన వేసే అడుగు న్యాయం, ధర్మం అనుకున్నప్పుడు దేనికి వెనకడకుండా ముందుకు సాగే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకెత్తు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం ప్రగతి పథంలో, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళడంలో ఎటువంటి అనుమానం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఈనాడైనటువంటి ఈ కలయికని అమలాపురం నియోజకవర్గ టికెట్ జనసేనకు ప్రకటించినట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని నియోజకవర్గ ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజాబాబు విజ్ఞప్తి చేశారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఆనందోత్సాహాలు చేసుకోవాలని, అంతవరకు సంయమనం పాటించాలని కార్యకర్తలను రాజాబాబు కోరారు. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు కేటాయించినట్టుగా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే దాని మీద కార్యకర్తలు కూడా అత్యుత్సాహంగా ఆనందంగా ఉన్నారు. అధికారికంగా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించే వరకు కూడా కార్యకర్తలు ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పొత్తులో ఇరుపక్షాల అధ్యక్షులు అధికారంగా ప్రకటించినప్పుడు మాత్రమే మనం ఆనందోత్సాహాలు, సంబరాలు చేసుకోవాలి. అంతవరకు కూడా సంయమనం పాటించాలి. అధ్యక్షుల వారు అధికారికంగా ప్రకటించే వరకు కూడా సంయమనం పాటించాలని చెప్పి కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ తాడేపల్లిగూడెంలో జరగబోయే జనసేన తెలుగుదేశం సంయుక్తంగా నిర్వహించే తెలుగు జన విజయకేతనం సభను విజయవంతం చేయడం మీద మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇవాళ 3 గంటలకు జరగబోవు తాడేపల్లిగూడెంలో జరగబోవు జెండా మన సభను విజయవంతం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని జన సైనికులకి
అభిమానులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలుగు జన విజయ కేతనం జెండా సభా ప్రాంగణంలో జనసేన టీడీపీ ప్రెస్ మీట్. పేదలు ఓవైపు ఉంటే పెత్తందారులు మరోవైపు ఉన్నారు సీఎం జగన్. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టుకు శ్రేయస్ ఎంపిక. $11,062 పోస్టులతో రేపు తెలంగాణ మెగా డిఎస్సి నోటిఫికేషన్. ఎదురొచ్చు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.